దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈరోజు నేను కొత్త బస్సు తీసుకున్నాను. దేవుని దయ వల్ల ఈ బస్సుని దేవుడు ఆశీర్వదించేసి నాకు ఒక మంచి గిరాకీకి తగిలింది అనుకో. ఈ రోజుకి మొత్తానికి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి బస్సులో గొప్పగా సెటిల్ అయిపోతాను నేను. అబ్బా, అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి ప్రేయర్ చేసుకోవాలా. యేసయ్యా, నేను కొత్త బస్సు కొనుక్కున్నా ప్రభువా, నా జీవితంలో మీదే ఫస్ట్ ప్లేస్. మీరు నా జీవితంలోకి రండి ప్రభువా, నా హృదయంలో మీరు ఉండండి ప్రభువా. మీరు లేకుండా నా జీవితం ఇంకేమొద్దు ప్రభువా. ఈ జీవితాన్ని మీకే అంకితం ప్రభువా. నా జీవితంలో మొదటి ప్రథమ స్థానం మీకే ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వెల్కమ్ యేసయ్యా, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. యేసయ్యా, ఇక్కడ చూసినట్టుంది. యేసయ్యా, యేసయ్యా, వచ్చావా యేసయ్యా? నేను అలా ప్రార్థన చేసుకోగానే ప్రత్యక్షం అయిపోయావు యేసయ్యా. అబ్బా, ఎంత ప్రేమ యేసయ్యా మీకు నా మీద, ఎంత ప్రేమ యేసయ్యా. యేసయ్యా, రండి యేసయ్యా, కూర్చుంది. రండి ప్రభా, రండి ప్రభా, రండి ప్రభా. కొంచెం అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోండి ప్రభా, కూర్చోండి ప్రభా. అబ్బా, నేను అట్లా ప్రార్థన చేసుకున్నాను. యేసుక్రీస్తు డైరెక్ట్గా అబ్బా నా బస్సులో ఉండడం. అయ్యయ్యో, యేసయ్యా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఏసీ ఆన్ చేస్తా మీకోసం. యేసయ్య ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దుము, స్తుతి యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొదువ నాకుండదు. నీవే ఎక్కడ చూసినట్టుంది. సచిన్ టెండూల్కర్. అబ్బో సార్, మీరు వావ్ సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ ఆ షాట్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. నాకు అక్కడ అవునా స్టేజ్ హైదరాబాద్. అయ్యో సార్ ఏమనుకోకుండా ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? ప్లీజ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. పెన్ ఉందా? ఇదిగోండి సార్, ఇక్కడ రండి సార్. అబ్బా థ్యాంక్ యూ. రండి సార్, వచ్చి కూర్చోండి సార్. అక్కడ ఖాళీ ఉంది సార్, వచ్చి కూర్చోండి. వెనకాల రెండో సీట్లో. లేదు, నాకు ఫస్ట్ సీట్ కావాలి. ఫస్ట్ సీటా? ఎందుకు సార్? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, మీరు కూర్చోవచ్చు కదా. అంటే నేను నెంబర్ 1 క్రికెటర్ కాబట్టి నాకు ఫస్ట్ సీట్. అయ్యో అవును కదా, మీరు నెంబర్ 1 క్రికెటర్ కదా. ఒక్క నిమిషం. యేసయ్యా, నేనంటే మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అది నాకు తెలుసు, మీకు తెలుసు. ఏమనుకోకుండా కొంచెం వెనకాల కూర్చుంటే అది మీకు తెలుసు ప్రభా. ప్లీజ్ ప్రభా. యేసయ్య ఎంత మంచోడు. సచిన్ టెండూల్కర్ గారు రండి. ఇంతకీ ఎవరు అతను? ఎంత సైలెంట్గా వెళ్ళిపోయి. ఓకే సార్, మీకు ఏమన్నా కానీ కాఫీ కానీ కావాలంటే చెప్పండి. కిట్టు పెట్టుకోవడానికి 7 ఎరుగ్గు ఉంది. అయ్యో సార్, ఈ బస్సు అన్ని ఫెసిలిటీస్ మీదే సార్. బస్సు మొత్తం మీకే సార్. ఓకే. అబ్బా, సచిన్ టెండూల్కర్ గారు నా ఆహాహా. దేవుణ్ణి వదిలే, సచిన్ టెండూల్కర్ గారు ఫీల్ అవుతారేమో. ఎక్కడ చూసినట్టుందా? అరే సార్, శోభన్ బాబు గారు మీరా? సార్ అయ్యో సార్, ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఎక్కడి వరకు వెళ్తున్నారు సార్? ఇక్కడే హైదరాబాద్కి వెళ్తున్నాను, షూటింగ్ ఉంది. సార్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. అబ్బా సార్, అసలు సార్ కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి సార్. సార్ ఏమనుకోకుండా ఒక్క ఫోటో ఇస్తారా సార్? ఒక్క సెల్ఫీ ఫోటో సార్. అయ్యో థ్యాంక్ యూ సార్. ఫోన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా కూర్చోండి సార్, వెనకాల ఖాళీగా ఉంది. సచిన్ గారు ఉన్నట్టున్నారు. సచిన్ టెండూల్కర్. యాక్చువల్లీ నేను ఫస్ట్ సీట్ కావాలనుకున్నాను. అయ్యో సరే, ఈయన ఎవరు? యేసయ్య అండి. సరే, ఈ సీట్ నాకు ఇస్తారా? మూడో సీట్లో కూర్చోవచ్చు కదా అండి. మూడో సీటా? లేదు, నాకు రెండో సీట్ కావాలి. ఇస్తే ఇవ్వండి, లేకుంటే నేను వెళ్ళిపోతాను. పర్లేదండి. ఒక్క నిమిషం. యేసయ్యా,
మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారని మీకు తెలుసు కదా యేసయ్యా. అలా కొంచెం నా కొరకు ఏమనుకోకుండా నా మీద ప్రేమ మీకు తెలుసు ప్రభా. నేను మిమ్మల్ని వెనకాల పెట్టాలని కాదు ప్రభా, నా గుండెల్లో మీరు ఎప్పుడు ఫస్టే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల కొంచెం వెనకాలకి వెళ్ళి కూర్చోవాలని మిమ్మల్ని ప్రాధేయపడతా. కానీ నా గుండెలో మీరు ఫస్టే. ఏమనుకోకుండా కూర్చోవా తండ్రి, ప్లీజ్ తండ్రి. అబ్బా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా అమ్మో, నా నా దాంట్లో శోభన్ బాబు గారు అబ్బబ్బబ్బబ్బబ్బ, అస్సలు ఏమన్నా ఫీల్. ఆహా, అయ్యయ్యో. బాబా, నా దాంట్లో యేసయ్యా, టెండూల్కర్, శోభన్ బాబు. బాబా ఇక్కడ చూసినట్లుంది. మ్యామ్, శ్రేయా ఘోషల్ గారు మీరా? అయ్యో మ్యామ్, మీకు నీ పెద్ద ఫ్యాన్ మ్యామ్. అసలుకు అబ్బాబ్బాబ్బాబ్బా మ్యామ్, మీ పాటలు ఉంటాయి మ్యామ్, అసలుకు ఎంత మెలోడియస్గా ఉంటాయి తెలుసా మ్యామ్. అయ్యో 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 మ్యామ్. మ్యామ్ ఎక్కడికి వెళ్తున్నారు మ్యామ్? ఇక్కడ ఒక కాన్సర్ట్ జరుగుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. అవునా, కాన్సర్ట్ జరుగుతుందా? వా వా వా, ఓ మై గాడ్. అయ్యో అయ్యో, మీరు సిగ్గుపడకండి. అయ్యో రండి రండి ప్లీజ్, కూర్చుంది రండి ప్లీజ్ ప్లీజ్. ఎవరిక్కడ? నాకు ఈ సీటే కావాలి. ఎందుకండి? ఎందుకంటే నా లక్కీ నెంబర్ 3. ప్రియా, అందుకే. ఒక్క నిమిషం అండి. అయ్యో, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలాగా? అయ్యో యేసయ్యా, నాకు టైం ఒక్క అవుతుంది. నిమిషం ఒక్క నిమిషం. మ్యామ్, మీ కాన్సర్ట్కి వెళ్తున్నారా? అవును మ్యామ్, వీలుంటే నెక్స్ట్ సండే మీ కాన్సర్ట్లో నాకు. ఆఫ్ కోర్స్ రండి. మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు ఫ్రీగా రావచ్చు. కానీ నాకు ఈ సీటే కావాలి. ఓకే మేడం, తప్పకుండా. యేసయ్యా, మీ కుమారుణ్ణే తండ్రి నేను. మీ కుమారుని కాబట్టి నా కొరకు ఒక చిన్న సహాయం చేసి పెట్టరా. మీరు నా కొరకు ప్రాణం పెట్టారని నాకు తెలుసు ప్రభువా. నా కొరకు రక్తం కార్చారు నాకు తెలుసు ప్రభువా. మీరు నా కొరకు ఎంతో త్యాగం చేశారు నాకు తెలుసు ప్రభా. ఈ ఒక్కసారి సీట్ త్యాగం చేయవా తండ్రి, ప్లీజ్ ప్రభా. తండ్రి థ్యాంక్స్ ప్రభా, థ్యాంక్ యూ. అమ్మయ్య మ్యామ్, లక్కీ నెంబర్ ప్లీజ్. థ్యాంక్ యూ. కాన్సర్ట్ సీట్స్ మర్చిపోకండి. అబ్బా, దేవుని దయ వల్ల నా దాంట్లో శ్రేయా ఘోషల్ గారు అబ్బా ఎంత మధురంగా పాడతారో పాటలు. నా కాడ సచిన్ టెండూల్కర్, అబ్బా శ్రేయా ఘోషల్ గారు, అలాగే శోభన్ బాబు గారు. వా వారే వా వా. అండి చెప్పండి. చాలా బోర్ కొడుతుంది, సాంగ్స్ పెట్టండి. అది నా మూవీ సాంగ్స్. మీ మూవీ సాంగ్స్ ఫీల్ అవుతాడేమో. కొంచెం పెడతానండి, ఒక 5 నిమిషాలు ట్రాఫిక్లో ఉన్నాం. వేసే ముందు మూవీ సాంగ్స్. ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసినట్టుంది. ఎమ్మెల్యే గారు, అయ్యో సార్, సార్ బాగున్నారా అండి? అయ్యో 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 సార్, అయ్యో సార్ 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 సార్, అయ్యో సార్ ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. ఏం లేదయ్యా, వెళ్తా అంటే మీటింగ్కి వెళ్తున్నా, దారిలో కార్ పంచర్ అయిపోయింది. ఏం చేయలేకడితే నీ బస్సు వచ్చింది. సార్ మీ నా బస్సులో అడుగు పెట్టడమే నా భాగ్యం సార్. అప్ప సార్ సార్, అప్ప సార్ కొట్టండి సార్, కొట్టండి. నాకు ఒక్క ఏమనుకోకుండా సెల్ఫీ ఇస్తారు సార్. ఇవ్వండి ఇవ్వండి, కొంచెం చేసుకోమా, పర్లేదు సార్. అబ్బా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కూర్చోండి సార్. ఆ లాస్ట్ సీట్ ఖాళీ లేదే. ఖాళీ లేదేందయ్యా? సార్ అది సరే వెళ్ళిపోమంటావు నన్ను? సార్ సార్ మీరు వెళ్ళిపోవడము అసలు. సరే ఒకటి రెండు, నాకు 4వ సీట్ ఇస్తేనే కూర్చుంటా. 4వ సీట్ సార్ 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 ఏమనుకో. తెలీదా నాకు 4 ఏందో? 40,000 మెజారిటీతో గెలిచా ఇక్కడ. నాకు 4వ సీట్ కావాలా? ఎంతసేపు అయ్యా? ఒక్క నిమిషం సార్, కొంచెం మాట్లాడతాను. ఏసయ్యా, ఏసయ్యా, ఎంతసేపు అయ్యా నువ్వు? నాకు మీటింగ్ టైం అవుతుంది. ఏసయ్యా చెప్పు నా కుమారుడా. సార్, ఏసయ్యా ఏమనుకోకుండా ఇప్పుడు మేము కొంచెం వేరే ప్రదేశానికి వెళ్తున్నాం. మీరు వెళ్ళే ప్రదేశానికి వెళ్ళట్లేదు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, వాతావరణ సూచన వల్ల ఇది చాలా చట్టమైన ఒకటి. కాబట్టి ఏమనుకోకుండా ఒక్కసారి లేచి మీరు ఇక్కడే కొంచెం బయట దిగారనుకోండి, నేను వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుంటా. ఓకేనా? ఏమనుకోకుండా ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. అబ్బా ఏసయ్యా ఎంత మంచోడు. బాబు, ఎంతసేపు?
మంచోడు అయ్యా, అదిగో నా విజిటింగ్ కార్డు. ఇది చెప్పించుకొని ఎక్కడేం తిరుగు, నా పేరు ఎప్పుడు నీకు ఏ పని చేస్తారు. వెళ్ళు, మంచోడివి, మంచి సీట్ ఇచ్చావు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి జై. అబ్బా, నా అభిమాని దాంట్లో అందరూ ఎట్లుంటారు? అన్ని రకాల సీట్లు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అబ్బా, నా జీవితం ధన్యం అయిపోయింది అసలు. వావ్, అసలు ఆహా, డ్రైవర్. కాన్సెప్ట్. హలో అండి, కొంచెం ఏసీ వేస్తారా? ఏసీ అండి, మీకు వేస్తామండి. అబ్బా, ఆహాహా, ఎంత ఆనందంగా ఉందో. మరి ఈ స్కిట్ యొక్క వర్తమానం లెసన్ అర్థమైంది అనుకుంటాను. మన అనుదిన జీవితంలో మనం చేస్తుంది కూడా అది. ప్రభువునైతే పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ప్రభువు ఏదో పనిని బట్టి, ఏదో కారణంతో, ఆ కారణం ఈ కారణంతో ప్రభువుని వెనక్కి పెట్టించి లోకంలో ఉన్న ఆయా పరిస్థితులకి ప్రాముఖ్యతనిస్తూ ముందుకెళ్తున్నాం. చివరికి మనలో ప్రభువు లేకుండానే మన ప్రయాణం సాగుతుంది, ప్రభువు లేకుండానే మన యాత్ర సాగుతుంది. చివరికి కుప్పగా కూలిపోతున్నాం. ఈ రోజుల్లో ఫంక్షన్లు ఎక్కడ చూసినా ఏ జరుగుతున్నాయి. ప్రభువునైతే ఆహ్వానిస్తున్నారు. మ్యారేజ్లు, ఫంక్షన్లు ఎక్కడ పెట్టినా ఫస్ట్ పాట క్రిస్టియన్ సాంగ్ పెడతారు. ఇంకా తర్వాత డ్యాన్సులు, గందరగోళాలు కనపడుతున్నాయి. ప్రభు అక్కడ లేడు, లేకపోతే పరిస్థితి ఏంటో అర్థమైంది అనుకుంటాను. దయచేసి ఈ లోపం మనం ఎన్నడూ చేయకుండా దిద్దుకోవటానికి ఇది ఒక మంచి లెసన్, హెచ్చరిక. సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం.